హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుజాత రెసిపీస్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఉల్లి టమాటా చట్నీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 8 వెల్లుల్లి రెబ్బలు, 5 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 మీడియం సైజు ఉల్లిపాయలు కట్ చేసుకొని వేసుకోవాలి. 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 5 మీడియం సైజు టమాటాలను ముక్కలుగా కట్ చేసి వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి కలుపుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో టమాటాలు సాఫ్ట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ కుక్ చేసుకోవాలి. టమాటాలు సాఫ్ట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు దీనిని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇందులో 5 వెల్లుల్లి రెబ్బలు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న చట్నీని ఇందులో వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇడ్లీతో కానీ దోశలతో కానీ సర్వ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ ఆనియన్ టమాటా చట్నీ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.